వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా కాంగ్రెస్ పార్టీ గల్ల ఎగరేసుకుంటూ కూడా బీసీలందరికీ కూడా మేము న్యాయం చేసినామని చెప్పే తరుణం ఆసన్నమైంది. అందరూ కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవరైతే మీరు అగెనెస్ట్ చేస్తారో, ఎవరైతే ఈ బిల్లు పాస్ చేయకుండా గలవెత్తుతారో వాళ్ళను బొందబెట్టే కార్యక్రమం బీసీలు తీసుకుంటారు. వాళ్ళ చేతుల్లో ఉంటది. తప్పకుండా అందరూ కూడా దీన్ని ఆశించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ వాడవాడకు ఇల్లులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ ఈ సందర్భంగా కూడా బాణసంచా కల్చడం జరిగింది, స్వీట్లు పంచడం జరిగింది. మా వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. నిన్న పొద్దున్నాక కూడా మేము టీవీల ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినంతా వినడం జరిగింది. నిన్న జూమ్ మీటింగ్ లో కూడా దాదాపుగా మా పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుపోండి, ప్రతి జిల్లాలో కూడా చేయండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. బీసీలందరికీ కూడా నేను కార్యకర్తలంతా కూడా చాలా మంది మీరు చూస్తున్నారు, భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, మా కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది, మహిళా కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా రావడంతో ఇవాళ సేవదళ వాళ్ళు కూడా మేము అంటే ఈ దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ పోతూ మేము ధైర్యంగా ఒకటే చెప్పగలుగుతున్నాం, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పక తప్పదు. మన రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారో దానికై ఈరోజు పూజమైన జంక్షన్ లో ముఖ్య అతిథిగా మా డీసీసీ మేడం వీరబెల్లి స్వర్ణ గారు మరియు మా డివిజన్ కార్పొరేటర్ బసవరాజు శ్రీమాన్న గారు, శ్రీమాన్న శిర్ష గారు మరియు ఉండేటి నరేంద్రన్న గారు, మాజీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ హాజరు కావడం జరిగింది. అలాగే మాకు 42% రిజర్వేషన్ కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ యొక్క సమావేశానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున నమస్కారం. అలాగే ఇవాళ ఎంతో ఒక రెడ్డి అయి ఉండి కూడా 42% రిజర్వేషన్ కల్పించి మాకు ఎంతో బీసీలకు ఎంతో మాకు న్యాయం చేయడం జరిగింది. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా మీరు కూడా మీ జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లాలో బాంబులు కాల్చి, టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే యువకులంతా ఎంతో ఉత్సాహంగా ఇవాళ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం జరిగింది. అలాగే ముందు కూడా యువకులకు సముచితమైన న్యాయం కల్పిస్తానని చెప్పి మా స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మరియు జగడి శివచరణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. మాకు 20% యూత్ కాంగ్రెస్ లో కూడా టికెట్ కేటాయిస్తామని చెప్పి మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అలాగే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన యువకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.